భారతీయ సాంస్కృతిక కళలపై నేటి తరం యువత అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం కాకినాడ పిఆర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బివి తిరుపాణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్స్ డి భాస్కర్మూర్తి, డి కిరణ్ కంతా చౌదరి, ఈవి పద్మజ, మోవా శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పి లీలావతిలు పాల్గొని భారతీయ సాంస్కృతిక కళలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్స్ కిరణ్ కంతా చౌదరి, భాస్కర్మూర్తి, ప్రిన్సిపల్ బివి తిరుపాణ్యంలు మీడియాతో మాట్లాడుతూ సదస్సు వివరాలను వెల్లడించారు. వారు ఒక వన్ డే సెమినార్ కండక్ట్ చేస్తున్నామని, దానికి ఉపకరించే ఉపన్యాసకులు కావాలని కొద్ది దినాల క్రితం అడిగారు. సరే, వారు వారి కలీగ్ డాక్టర్ ఏలియా గారు 2-3 సమావేశాల అనంతరము ఈ సబ్జెక్ట్స్లో నిష్ణాతులైనటువంటి పండితులని ఎంచుకొని వారిని ఈ సభాస్థలికి రప్పించి వారి చేత 4-5 ముఖ్యమైన అంశాల మీద ప్రసంగాలు ఏర్పాటు చేసి ఉన్నారు తిరుపాణ్యం గారు. ఇందులో భారతీయ సంస్కృతి అది విదేశాలకు ఎలా విస్తరించింది, విదేశ సంస్కృతి మీద భారతీయ సంస్కృతి ప్రభావం ఎలా ఉంది, ఇలాంటి అంశాలను ఈ చర్చా వేదిక ద్వారా ప్రస్తుతించాలని ఈ సమావేశము ఉద్దేశించబడింది. మన భారతదేశం యొక్క సంస్కృతి, దాని విశిష్టత, అలాగే మన సంస్కృతి వేరు దేశాల్లో ఏ విధంగా విస్తరించింది, ఏ విధంగా వారి సంస్కృతిని ప్రభావితం చేసింది, అదేవిధంగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా వేరు దేశాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో కలిసి ఏ విధంగా మారాయి. దాంతోపాటు విద్యార్థులందరికీ కూడా భారతీయ సంస్కృతి పట్ల, దాని గొప్పతనం పట్ల అవగాహన కల్పించాలని ఈ నేషనల్ సెమినార్ ఏర్పాటు చేశామండి. దీనికి దాదాపు బయట కాలేజీల నుంచి ఒక 80 మంది స్టూడెంట్స్, అలాగే ఒక 15 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా రావడం జరిగింది. ఇది మన హిస్టరీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ప్రొఫెసర్ భాస్కర్మూర్తి గారు, రిటైర్డ్ ఆర్కియాలజిస్ట్, ప్రొఫెసర్ కిరణ్ క్రాంతి చౌదరి గారు ఫ్రమ్ ఎమరిటస్ ప్రొఫెసర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ప్రొఫెసర్ పద్మజ మేడం ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ డాక్టర్ లీలావతి మేడం ఫ్రమ్ విజయవాడ, వీరు రీసెర్చ్ పర్సన్స్గా దీనికి ఈ సెమినార్కి వచ్చారండి. గురువులు అంటే విశ్వాసం, భక్తి, శ్రద్ధ కలిగి ఉంటారు. ఎవరైతే గురువుల పైన ఆ శ్రద్ధ ఉంటుందో వాళ్ళు జీవితంలో గెలుపొందడం, ఎదగడం ఉంటుంది. సో సమాజానికి ఇన్ని మేలు జరుగుతాయి ఈ సంస్కృతి వల్ల. ఈ సంస్కృతి అని తక్కువగాను అసలు లేదని అనిపించే విధంగా చూసినట్టయితే మీరు ఎదిగిన ఆ ఎదుగుదల చక్కనిది కాదు, చక్కగా ఉండదు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. ఓ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి యూనివర్సిటీలోనో లేకపోతే అన్నింటిలోనూ ఉత్తీర్ణమైనటువంటి ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థాయిలో కూర్చొని పెట్టినట్టయితే, ఆ వ్యక్తికి సంస్కారం లేనట్టయితే కింద ఎవరు పనిచేయలేరు, అతను సక్సెస్ఫుల్ కాలేడు. అందుకనే దేశంలో ప్రపంచంలో ఇంతమంది ఉన్నా కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళే ఎందుకు సీఈఓలకు ఉన్నారంటే కారణం అది. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ సంస్కారం, చదువు ఒకటే సరిపోదు. కాబట్టి ఈ మాట నాకు మీ ప్రిన్సిపాల్ గారి పట్ల ఈ గౌరవం ఏర్పడడానికి ఇది కూడా